డీబీటీల పంపిణీకు హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో కోర్టు కాపీని వైసీపీ నేతలు ఈసీ ముందుకు తీసుకువెళ్లారు. డీబీటీల విషయంలో ఈసీ క్లారిటీ ఇస్తేనే ముందుకు వెళతామని అధికారులు తేల్చి చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈసీ డీబీటీలకు సంబంధించి ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. డీబీటీలను నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని నిన్న అర్ధరాత్రి హైకోర్టు అబియన్స్ లో పెట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో లక్షల మంది లబ్ధిదారులకి ప్రయోజనం కలగనుంది. ఆసరా, చేయూత, వసతి దీవెన, విద్యా దీవెన, లా నేస్తం, రైతు భరోసా వంటి పథకాల లబ్ధిదారులకు నగదు జమ అయ్యే అవకాశం ఉంది. అయితే డీబీటీల ద్వారా పంపిణీ చేసే పథకాలని ప్రసార మాధ్యమాల్లో సభల్లో ప్రచారం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో డీబీటీల పంపిణీకు హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో కోర్టు కాపీని వైసీపీ నేతలు ఈసీ ముందుకు తీసుకువెళ్లారు. డీబీటీల విషయంలో ఈసీ క్లారిటీ ఇస్తేనే ముందుకు వెళతామని అధికారులు తేల్చి చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈసీ డీబీటీలకు సంబంధించి ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు. డీబీటీలను నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని నిన్న అర్ధరాత్రి హైకోర్టు అబియన్స్ లో పెట్టింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో లక్షల మంది లబ్ధిదారులకి ప్రయోజనం కలగనుంది. ఆసరా, చేయూత, వసతి దీవెన, విద్యా దీవెన, లా నేస్తం, రైతు భరోసా వంటి పథకాల లబ్ధిదారులకు నగదు జమ అయ్యే అవకాశం ఉంది. అయితే డీబీటీల ద్వారా పంపిణీ చేసే పథకాల్ని ప్రసార మాధ్యమాల్లో సభల్లో ప్రచారం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.